మనకు మృత్యువు మీద ఉండే భయం చేత జీవుడికి సంబంధించిన పరానికి సంబంధించిన శాస్త్రాలన్నిటి మీద భయం పెట్టుకున్నాం మనం. భయం పెట్టుకోవడం వల్ల ఏం చేస్తున్నామంటే పరానికి సంబంధించిన శాస్త్రాలు స్టడీ చేయడం మానేశాం. స్టడీ చేయడం మానేయడం వల్ల పరం అంటే ఏమిటి, దీని తర్వాత గతి ఏమిటో వాటి గురించి తెలుసుకోవడం మానేశాం. తెలుసుకోవడం మానేసాం ఎప్పుడో వద్దన్నా ఆ గతి తప్పదు కదా, పరమంటూ ఒకటి ఉంది కదా. ఇక తర్వాత దానికి తగ్గట్టు ఇప్పుడు చేయలేకపోతున్నాం. యమస్య చిత్రగుప్తస్య ధ్యానం ఎలా చేయాలండి? ధ్యానం అని వెంటనే అడుగుతారు ఎవరు? శ్రద్ధ ఉన్నవాళ్ళు. వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం నేను చెప్పాలి కదా. కనుక యముణ్ణి ఎలా ధ్యానం చేయాలో ఒక శాస్త్రంలో చెప్పారు. అంతేకాదు గరుడ పురాణంలోనే మిగిలిన అనేక అధ్యాయాల్లో చెప్పిన విషయాలు మధ్య మధ్యలో నేను కలిపి చెప్తున్నాను. అందువల్ల సారమంతా ఒక దగ్గరికి తెచ్చి చెప్పడం జరుగుతోంది. పాథ సంయుత మేఘ సన్నిభతను ప్రజ్యోతనస్యాత్మజో నృణాం పుణ్యకృతాం శుభావక వపు పాపీయసాం దుఃఖకృత్ శ్రీమాన్ దక్షిణ దిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో ధ్యేయ సంయమనీపతి పితృగణస్వామి యమో దండభృత్. ఇది యముడికి సంబంధించిన ఒక శ్లోకం మనకు శాస్త్రముల్లో వర్ణించారు. యముడు పితృగణ స్వామి. మన పితృగణాల గురించి చాలా విశేషంగా చెప్పుకున్నాం. అందులో వసురుద్రాదిత్యులు అని మనం అంటాం. వీళ్ళెవరు? 31 గణాల్లో వసురుద్రాదిత్యులని పేరు రాలే, కానీ వీళ్ళందరినీ కలుపుకునే వసురుద్రాదిత్యులని కూడా అంటారు. వీళ్ళందరికీ ప్రధానంగా ఉన్నటువంటి వాడు యముడు, పితృగణ స్వామి. ఆయనకి వీళ్ళకి చాలా కనెక్షన్ ఉన్నది యముడికి. వాళ్ళు ఈయన్ని మన్నిస్తారు. అందుకే పితృగణ స్వామి అనే పేరు కూడా ఈయనకున్నది. ఈయనకి ఉన్న ప్రత్యేకతలు ప్రజ్యోతనస్యాత్మజో, సూర్యభగవానుడి పుత్రుడు, అంటే సూర్య తేజస్ సంపన్నుడు. అందుకే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసేవారికి కూడా యమబాధలు ఉండవు. ఎందుకంటే సూర్యుని అనంత శక్తిలో ఇతడు ఒక స్వరూపమే. సూర్యుడి పుత్రుడు అన్నప్పుడు సూర్యుని నుంచి వచ్చిన శక్తి అని అర్థం. దేవతల విషయంలో పుత్ర శబ్దం ఎలా వాడతారో మీకు చెప్పాను కదా. అందుకే యమ సోమోహ్యపాంపతికి అన్నారు. ఎక్కడ? మహేంద్రోధన ధక్కాలో యమ సోమోహ్యపాంపతి. ఒక్కొక్క దేవతని ఆదిత్యుళ్ళు చూసి స్మరించడం ఒక్కడ అలవాటు చేసుకోండి, చాలు, బాగుపడతాం. అది కూడా చేయలేదే మీరు అంటున్నాడు. ఎవరు? నేను కాదు, ఆ భటులు అంటున్నారు పాపులతో. అది కూడా చేయలేదే. యముణ్ణి ఎంత అందంగా స్మరించారు చూడండి. ప్రజ్యోతనస్య ఆత్మజ, సూర్యభగవానుడికి ఆత్మజుడు. అయితే ఈయన శరీరం ఏమిటి? శుభావహ వపుహు, శుభంకరమైన శరీరంతో ఉంటాట. ఎవరికి? పుణ్యవతాం, పుణ్యులకి. పాపినాం దుఃఖకృత్, పాపులకి దుఃఖకృత్ దేహంతో కనిపిస్తాడు. శ్రీమాన్, శోభామయమైనటువంటి శరీరం కదా. దక్షిణ దిక్పతి అయినటువంటి అనేక అలంకారములతో ఉన్న ఆయన్ని ధ్యానిస్తే అభ్యస్తోయం మహామంత్ర సకలాఘ వినాశన. ఈ ధ్యానం చేసి యముని నామాలు అనుకుంటే శ్రీ యమాయ నమః, సమవర్తినే నమః, ధర్మరాజాయ నమః, కాలాయ నమః, వైవస్వతాయ నమః, సూర్యాత్మజాయ నమః, ఇలా యమునికి సంబంధించిన నామాలుగా అనుకుని ఈ ధ్యానం చేస్తే అఘవినాశన, పాపనాశనం చేస్తాట వెంటనే. యమస్మరణ మన పాపాలను నశింపజేస్తుంది. నరక ప్రాప్తిరోద్ధా స్యాత్, అంతేకాదు నరక భీతి లేకుండా చేస్తుంది. యమభీతి నివర్తక, అక్కడుండే వేదన లేకుండా చేస్తుంది. అవి చేయలేదు కదా మీరు, అందుకొచ్చారు ఇక్కడ. రెండవది చిత్రగుప్తుడు, ఆయన్ని ధ్యానించాలన్నారు. చిత్రగుప్తుని ఎలా ధ్యానించాలి? ఇప్పుడు చిత్రగుప్తుడు ఎలా ఉంటాడో వర్ణించారు శాస్త్రంలో. ఎందుకంటే గరుడ పురాణంలో ఆ మాత్రం చెప్పి వదిలేడు. కనుకనే వ్యాసుడు అంటారు, నా శాస్త్రం ఒకటి చెప్పాలంటే మిగిలిన శాస్త్రాల సహాయం తీసుకుంటే మరింత తేటగా అర్థమవుతుంది మీకు అంటాడు ఆయన. అందుకే అది తీసుకున్నాం. కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం, కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం, విచిత్రాసనాసీనమిందు ప్రభాస్యం, నృణాం పాప పుణ్యాని పత్రే లిఖంతం, భజే చిత్రగుప్తం సఖాయం యమస్య. సఖా అయం యమస్య, యముడికి సఖుడైనటువంటి చిత్రగుప్తుడు. ఆయన చాలా విచిత్రమైన ఆసనంపై కూర్చున్నట్ట, అనేక రకమైన అలంకారములతో ఉన్నాడు. ముఖం ప్రసన్నంగా ఉందిట. అసలు ఇట్లాంటి పాపాత్మను రోజు చూస్తూ ఉంటే ముఖం ఎక్కడైనా ప్రసన్నంగా ఉంటుందండి? రోజు ఖైదీల్ని చూసి చూసి వాళ్ళ ముఖాలు చూస్తాం, ఎప్పుడు విసిగే. ఎవరిని చూసినా ఖైదీలాగా చూస్తారు. బహుశా ఇంటికెళ్ళి వాళ్ళని కూడా అలాగే చూస్తారో మనకు తెలియదు. పొద్దుటి నుంచి అది అలవాటైపోయింది వాళ్ళకి. అలాంటిది వాళ్ళు ఇంతమంది పాపాలను చూస్తున్నా ఇందు ప్రభాస్యం, ప్రసన్నంగా ఉంటారు వాళ్ళు. అది ఎవరికి సాధ్యమవుతుందంటే ఆత్మజ్ఞులైన ఆ దేవతలకి ఏది ఉన్నా వాళ్ళు చలించకుండా ధర్మమునందే ఉంటారు కనుక వాళ్ళు నిర్వికారంగా ఉంటారు. ఇంతమందిని చూస్తున్న అలా ఉన్నారు. అలాంటి ప్రసన్నాస్యుడైన చిత్రగుప్తుడిని ఇక్కడ మనం నమస్కరించుకుంటున్నాం. మనకు చిత్రగుప్తుడి నోములు ఇలాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు అవి పోయే బాధ లేదు. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఒక్కడి మాత్రం తెలుసు,
గోల్డ్ వ్యాపారం, పట్టు చీరలు కొనుక్కోవడం. కానీ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో మాత్రం తెలియదు. అక్షయ తృతీయ ఏం చేయాలో తెలియదు, కానీ గోల్డ్ కొనుక్కోవాలని తెలుస్తుంది. అదొకటి. అది కాదు అసలు అక్షయ తృతీయ. అన్నీ మనకి ఇప్పుడు వికృత రూపాలు ధరించిపోయి ఏం చేస్తా, అసలు ఎప్పుడూ పోయింది. అన్నీ ఆఖరికి అన్నీ నటనలే. సినిమాల్లో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, నిజానికి పెళ్ళి కాదు అది. మన వ్రతాలు నోములు కూడా అలాగే అయిపోయి. మధ్యలో ఫోటోగ్రఫీ ఒకటి. పెళ్ళిళ్ళు లేనప్పుడు పురోహితుడు మంత్రం కంటే వీడియోగ్రాఫర్కి చాలా ప్రాధాన్యం. అగ్నిహోత్రం కూడా సరిగ్గా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అగ్నిహోత్రం చుట్టూ ఆ చెప్పు కాళ్ళతో వాడు తిరుగుతూ ఉంటూ అక్కడికి పెళ్లినాడు వధువులను ఆశీర్వదించవలసిన దేవతలెవరూ రాకుండా తగిన జాగ్రత్త పడతారు. అందువల్ల పెళ్ళిళ్ళు కూడా అంత చక్కగా వెలిగిపోతున్నాయి. కోట్లు చుట్టూ తిరుగుతూ ఏం చేస్తాం, ఎందుకు ఏం చేస్తున్నామో తెలియదు. ఫోటోలు ఆల్బమ్లు మిగిలి అన్నిటికీ ఫోటో. చక్కగా హోమం చేయడం ఫోటో. ఈ మధ్య అదొకటి. అగ్నిలో ఏదో పొరపాటున ఆకృతి కనబడితే మేము అగ్నిహోత్రం నుంచి దేవత కనబడింది అంటాడు వాడు. అది నమ్మక తప్పదు, మనకి ఏం చేస్తాం. ఇది కాదురా అంటే నాస్తికుడు అంటాడు. ఏం చేస్తాం, ఇలా కనబడిపోరు దేవతలంత తేలిగ్గా. అన్నీ చిత్రంగా మారిపోయాయి ఇవన్నీ.